చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తాపత్రయంతో అడుగులుకుంటూ జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కన్సీవ్ చేస్తే ఒక్క మన ప్రాంతంలోనే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు కేవలం మన ట్రైబల్ ప్రాంతాల్లో మన ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆరాటంతో తీసుకురావడం జరిగింది. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కేవలం మన గిరిజనులు బాగుపడాలి, గిరిజనులు చదువుల్లో మిగతా వారికన్నా కూడా ఇంకా గొప్పగా అడుగులు వేయాలి అన్న ఆరాటం ఎక్కడన్నా కనిపించింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కనిపించింది కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఎప్పుడు చూడని విధంగా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సీతంపేట అయితేనేమి, పార్వతీపురం అయితేనేమి, రొంపచోడవరం అయితేనేమి, బుట్టాయిగూడెం అయితేనేమి, దోర్నాల్లో అయితేనేమి 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఐటీడీఏ పరిధిలో కూడా శ్రీకారం చుట్టడము, వేగంగా పనులు జరిగించడము జరిగాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులుకుంటూ కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళీ వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము, మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల నెల మీకు 1500, మీకు 1500, మీకు 1500. ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల నెల మీకు 4,000, 4,000, 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 19 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 20 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? ఉంటే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అంతటితో ఆగదు. మీకు ROFR పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000. ఇలా మనం ఏమన్నా చేసేదానికన్నా కూడా 3 ఎక్కువ. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాండ్ల రూపంలో బాండ్లు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగించారు మోసం చేస్తూ. ఎన్నికలు అయిపోయాయి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున, 2 ఏళ్ళకు ఇప్పటికే 36,000 బాకీ. పిల్లలందరికీ నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 2 ఏళ్లలో 72,000 ప్రతి పిల్లాడికి నిరుద్యోగ భృతి కింద బాకీ. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 2 ఏళ్లలో నెలకు 4,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 48,000 లెక్కన ఈ 2 ఏళ్లలో 96,000 బాకీ. ఇక అమ్మఒడి గురించి నేను చెప్పాల్సిన పనుల
మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు, రూపాయిలే. రెండో సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేసినారు. మిగిలిన వాళ్లకు కొంతమందికి 9,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000, కొంతమందికి మాత్రం 13,000. రైతు భరోసా గురించి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 20,000, 20,000, 40,000 అన్నదాత సుఖీభవ కింద. 2 ఏళ్లకు కలిపి ఇచ్చింది కేవలం 14,000, బాకీ 26,000. ఇలా ప్రతి అడుగులోనూ కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు దాదాపుగా 2 ఏళ్ళ కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కానీ పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది.